ఈ వీడియోలో ఆక్టల్ నంబర్ని బైనరీకి, డెసిమల్కి అండ్ హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇది క్వశ్చన్. ఫస్ట్ ఆక్టల్ని బైనరీకి కన్వర్ట్ చేసుకుందాం. ఆక్టల్ నంబర్ని బైనరీకి కన్వర్ట్ చేయాలంటే ఒక కోడ్ యూజ్ చేస్తాం, 421 అని. ఇది ఎందుకు అంటే దీంట్లో మనం 3 బిట్ బైనరీ మాత్రమే తీసుకుంటాం, అప్ టు 7 వరకు ఉంటే. సో ఇప్పుడు 7 ఇది కోడ్, 421 అనేది కోడ్. 7 మనకు 7 రావాలి అంటే 4 + 2 + 1 చేస్తే 7 వచ్చేస్తుంది. సో వీటిని మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ నంబర్ కింద నేను 1 పెట్టేసుకున్నా. అలాగే 5 అంటే 4 + 1 = 5. నేను 4ని 1ని యాడ్ చేస్తున్నా కాబట్టి ఆ నంబర్ కింద 1 పెట్టేసుకొని యాడ్ చేయని నంబర్ కింద 0 పెట్టేసుకున్నా. అలాగే 3 అంటే 2 + 1 3. సో యాడ్ చేసే నంబర్స్ కింద 1 పెట్టేసుకొని యాడ్ చేయని నంబర్ కింద 0 పెట్టేసుకున్నాం. అలాగే 2 కూడా. సో వీటిని మనం ఈ పొజిషన్స్లో రాసుకుంటే 7 పొజిషన్లో 7 బైనరీ, 5 పొజిషన్లో 5 బైనరీ రాసుకుంటే మనకు బైనరీ నంబర్ వచ్చేస్తుంది. అండ్ దాని బైనరీ బేస్ ఏంటి 2 కాబట్టి 2 పెట్టేసుకో. ఇప్పుడు ఆక్టల్ నంబర్ని హెక్సాడెసిమల్ నంబర్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. డైరెక్ట్ మనం ఆక్టల్ని హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేయలేం. సో ఆక్టల్ని ఫస్ట్ బైనరీగా, ఆ తర్వాత హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ బైనరీ కనుక్కున్నాం కాబట్టి నేను డైరెక్ట్ హెక్సాడెసిమల్ చెప్తున్నా. సో ఇక్కడ మనం 4 బిట్ గ్రూప్ లాగా ఫామ్ చేసుకున్నాం. ఇక్కడ మనకు వచ్చిన బైనరీ ఇక్కడి వరకు మాత్రమే. ఇక్కడ నేను ఇట్ సైడ్ 2 zeros యాడ్ చేసుకున్నా అండ్ ఇట్ సైడ్ కూడా 2 zeros యాడ్ చేసుకున్నా. ఎందుకంటే ఇది 4 బిట్ గ్రూప్ అవ్వాలి అని. సో ఇక్కడ మనం 1101 అంటే 13 వస్తుంది. అది కూడా ఎలానో చెప్తా. ఇక్కడ మనం 8421 అనే కోడ్ని యూజ్ చేస్తున్నాం. సో 13 అంటే దేన్ని ప్లస్ చేస్తే వస్తుంది, 8 + 4 + 1 చేస్తే 13 వస్తుంది. సో ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ నంబర్ కింద 1 పెట్టుకోవాలి, యాడ్ చేయని నంబర్ కింద 0 పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు మనం బైనరీలో 421 కోడ్ని యూజ్ చేసి ఎలా చేసామో సేమ్ ఇక్కడ కూడా అంతే. బట్ కోడ్ 8421 అప్ టు ఇది 15 వరకు. సో చేస్తే మనకు ఒకటి హెక్సాడెసిమల్ నంబర్ వచ్చేస్తుంది. 13ని మనం డీలాగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే A = 10 అని, B = 11 అని, C = 12 అని, D = 13 అని. ఎందుకంటే హెక్సాడెసిమల్లో 0 to 9 నంబర్స్ ఉంటాయి, A to F క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆక్టల్ నుండి డైరెక్ట్ డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇది మన క్వశ్చన్, ఆక్టల్ నంబర్. దీని బేస్ ఎంత 8. సో ఈచ్ నంబర్కి 8 తోటి మనం ఇంటూ చేయాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ప్లేస్ని 8⁻0 అని, సెకండ్ ప్లేస్ని 8⁻1 అని, అదే థర్డ్ ప్లేస్ కూడా ఉంటే 8⁻2 అని. అలా ఉన్న కొద్దీ ఇక్కడ దాని పవర్ కూడా ఇంక్రీజ్ పోతుంది. పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాటిని 8⁻−1 అని, సెకండ్ ప్లేస్ని 8⁻−2 అని, అలా ఇటు ఇంక్రీజ్ అయిన కొద్దీ ఇక్కడ దాని పవర్ కూడా మైనస్ వచ్చేసి అది కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎలా మల్టిప్లికేషన్ చేసుకున్నామంటే 7 ఫస్ట్ ప్లేస్, ఇక్కడ మనకు నెంబర్ స్టార్ట్ అయ్యేది 7తో కాబట్టి 7 × 8⁻1 అంటే 8 కాబట్టి 7 8 56 అండ్ 5 8⁻0 అంటే 1 కాబట్టి 5 × 1 5. సో ఇక్కడ వచ్చిన నంబర్స్ని మనం అడిషన్ చేయాలి, అంటే 56 + 5 = 61. అండ్ ఇటు పాయింట్కి రైట్ సైడ్లో ఉన్న వాటిని కూడా సేమ్ 3 × 8⁻−1 అంటే వాల్యూ ఇంత వస్తుంది. 2 × 8⁻−2 అంటే మనకు వాల్యూ 0.03125 వస్తుంది. వీటి రెండింటిని మనం ప్లస్ చేస్తుంటే మనకు 40625 వస్తుంది. సో మనం ఇవి రెండింటిని ఫార్మాట్లో రాసుకుంటే 61.40625, దాని బేస్ 10 వస్తుంది. ఎందుకంటే ఇది డెసిమల్ కాబట్టి.